మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది? లోకేష్ వస్తేనే బాగుంటుందండి సార్. మాకు అన్ని సదుపాయాలు రావాలంటే ఆయనే రావాలి. మాకు అసలు ఈయన వచ్చాక కల్తీ ముందు అమ్మటం ఎక్కువైపోయింది. గంజాయికి ముందుకి బాగా బానిసలు అయిపోయారు. చిన్న వయసు వాళ్ళు కూడా 20 సంవత్సరాల పిల్లలు కూడా ముందు తాగేసి బాగా తిరుగుతూ నేర్చారు. పనులు చేయటం లేదు అసలు. పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారా వస్తున్నారో తెలియట్లా. ముందు తాగే అలవాటు పడిపోయారు. ఇప్పుడు డబల్కి డబల్. అప్పుడు రూపాయి 2 రూపాయలు అయితే ఇప్పుడు 4 రూపాయలు 6 రూపాయలకి డబల్కి డబల్ పెంచేశాడు అన్నీ. మరి కొనుక్కునే సరుకులు కూడా డబల్కి డబల్ పెంచేశాడు. మనం ఎలా బతకగలుగుతామని చెప్పండి. ఆడవాళ్ళకి 45 వయసుకి డబ్బులు అని చెప్పి ఇవని చెప్పి ఇస్తున్నాడు. మొగుళ్ళేమో మందులు తాగి రావటం వాళ్ళ ఇష్టారాజ్యంగా తయారవుతున్నారు. ఎంతమంది భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారో నేను చెప్తా. ఆ మందులు తాగి లివర్లో దెబ్బతిని చనిపోయారు చిన్న వయసులోనేనండి. 30 సంవత్సరాలు. సంక్షేమ పథకాలు ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పథకాల వల్ల ఉపయోగం లేదండి. అసలు ఉపయోగం లేదు. పని పాటలు చేయటం లేదు అసలుకి. ఆడవాళ్ళు కూడా అసలు ఆ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మన ఊరు బాగుపడుతుంది, ఇది పాడైపోతుందని ఆలోచించట్లా. ఆ పథకాలు దేనికి? అవి ఇవ్వకుండా మంచి పనులు చేయండి. మంచి పిల్లల్ని ఇతర దేశాలు వెళ్ళకోకుండా ఎక్కడెక్కడే చేసుకుంటారు మన కళ్ళ ముందు కంపెనీలు తీసుకొస్తే. అది మనకు కావాల్సింది. ఈ పథకాలు తీసుకొని ఏం చేసుకుంటామండి మనం? ఉద్యోగాలు ఇచ్చాము అది ఇదని అంటున్నారు. ఏం ఉద్యోగాలు ఇచ్చారు? ఒక్క ఉద్యోగం కూడా వచ్చినోళ్ళు లేరు. గవర్నమెంట్ జాబు ఎంతమంది చదువుకొని ఉండిపోయారో అసలుకి. ఉద్యోగాలు ఒక్కళ్ళకి కూడా రాలేదు. వాడి వల్ల అసలు ఉపయోగం లేదండి. లోకేషే మాకు కావాలి. మంగళగిరి నియోజకవర్గం అనేది లోకేష్ గారు అనేది ఉండటం అనేది చాలా ఉపయోగం అండి. ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క సమస్యలన్నీ కూడా ఆయన గ్రౌండ్ లెవెల్లో కూడా తెలుసుకుంటున్నారు. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తెలియజేస్తున్నారు. వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి చేస్తామని చెప్పేసేటువంటి హామీ కూడా ఇచ్చున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏంటంటే ఒక మెయిన్ రోడ్డు మెయిన్గా ఉన్నటువంటి మెయిన్ రోడ్లు అమ్మట చేశారు. కానీ లోపల అంటే మనకి కొన్ని లింక్ రోడ్స్ కానీ అవి కొన్ని చేయలేకపోయారు. అట్లాగే డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నింటినీ కూడా ఒక గ్రాడ్యువల్గా చేయలేనటువంటి పరిస్థితి ఉందండి. మరి ఈసారి లోకేష్ గారిని కానీ మనం గెలిపించుకున్నట్టు ఈ నియోజకవర్గ ప్రజలు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి చేసేటువంటి అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాలు అనేది గతం నుంచి ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా ఏమి ఇవ్వట్లేదండి. కాదు కొన్ని పేర్లు మార్చిస్తున్నారు అంతేకాకపోతే కొత్తగా వచ్చినటువంటిది ఏం కాదండి. పొలం ఇచ్చినటువంటి రైతులకు అదనంగా కూడా మేము ఇస్తామని చెప్పేసి అసలు రైతులకి మీరు చంద్రబాబు గారు దగా చేస్తున్నారు, వాళ్ళకి తక్కువ ఇస్తున్నారు కాంపన్సేషను. మేము వచ్చిన తర్వాత ఎక్కువ ఇస్తాము, ఇంకా మీ సమస్యలు ఇంకా మేము అదనంగా చేస్తామని చెప్పారండి. అది చెప్పిన తర్వాత వాళ్ళు కూడా నమ్మి వాళ్ళకి సపోర్ట్ చేశారు. గెలిచిన తర్వాత అసలు వాళ్ళకి కౌలు కూడా ఇవ్వట్లేదండి. వాళ్ళకి ఇప్పుడు నిత్యావసర వస్తువులు అనేది పెరిగిపోయినాయండి. కరెంట్ అనేది గతంలో ఇప్పుడు మనకి పవర్ అనేది 5 రూపాయలకి మనం యూనిట్ అనేది అగ్రిమెంట్ చేస్తున్నామండి. దాన్ని 10-12 రూపాయలు చేసుకొని ఆ భారం అంతా కూడా మన మీద చేస్తున్నారు. పూర్తిగా ఏంటంటే ఆ భారం మన మీద పడుతుందండి. ప్రజల మీద వేశారు. అభివృద్ధి అనేది జరగలేదండి, నష్టపోయింది. అందుకే ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రం ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేసరికి రాజధాని అనేది దాదాపు ఒక 10-15 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు. ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు బిల్డింగులు కూడా పాడైపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ కానీ డ్రైనేజీ కానీ మొత్తం రోడ్లతో సహా చేసినటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు ధ్వంసం చేసి ఎత్తుకొని పోతున్నారండి. పైప్ లైన్స్ మొత్తం ఏది ఉంటే అది పట్టుకెళ్ళిపోయారండి.